హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాన్సాయి. ఈరోజు మనం మన ఇంటికి పవర్ ఎలా వస్తుందనే దాని గురించి తెలుసుకుందాం. అంటే పవర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఏంటిదని, ఇందులో ఏమేమి ప్రాసెస్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి పవర్ అనేది జనరేషన్ స్టేషన్స్ ఉంటాయి. జనరేషన్ స్టేషన్ అనేది 1 అండ్ ట్రాన్స్మిషన్ అనేది 2 అండ్ థర్డ్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో పవర్ అనేది మన ఇంటి దగ్గర రావడానికి ఈ 3 ప్రాసెస్ అయితే జరుగుతుంది. జనరేషన్ స్టేషన్ అనేసి దాంట్లో మనకి కోల్ ద్వారా అయినా వాటర్ ద్వారా అయినా ఈ పవర్ అనేది అయితే జనరేషన్ అనేది అవుతుంది, అంటే అక్కడ పవర్ అనేది తయారవుతుంది. సో అక్కడి నుంచి మనకి ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ అనేది అయితే ఎక్కడైతే పవర్ అనేది జనరేషన్లో తయారవుతుందో అక్కడి నుంచి పవర్ని ట్రాన్స్మిషన్ అయితే చేస్తారు. సో అంటే అక్కడి నుంచి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లనే ఉంటాయి. సో ఆ ట్రాన్స్ఫార్మర్ల నుంచి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేస్తారు. అంటే మనకి ఎంతెంత దూరమైన హెవీ వోల్టేజ్ ఉన్నా కానీ అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ అయితే చేస్తారు. సో మనకి జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ వోల్టేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో హెవీ వోల్టేజ్ అని అంటే అది దగ్గర మనకి 132 వోల్ట్స్ ఇంకా పైనే ఉంటుంది, దానికంటే ఎక్కువే ఉండొచ్చు. సో అక్కడి నుంచి అయితే మనకి ట్రాన్స్మిషన్లో అయితే వోల్టేజ్ని అయితే ట్రాన్స్మిషన్ అయితే చేస్తారు. అక్కడి నుంచి మనకి నియర్ బైలో ఉన్న సబ్ స్టేషన్స్ ఉంటాయి. సబ్ స్టేషన్ వరకు ఆ పవర్ అనేది వస్తుంది. సో సబ్ స్టేషన్ దాకా వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టెప్ డౌన్ అవుతుంది, వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ అవుతుంది. సో మనకి సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో నుంచి వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ అవుతుంది ఫ్రెండ్. సో అక్కడి నుంచి స్టెప్ డౌన్ అయినది ఏంటంటే అక్కడి నుంచి మనకి స్ట్రీట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. స్ట్రీట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టెప్ డౌన్ అవుతుంది. ఇప్పుడు సబ్ స్టేషన్ నుంచి స్టెప్ డౌన్ అయింది 11 kV అయినా అవ్వచ్చు, 33 kV అయినా అవ్వచ్చు. సో అక్కడి నుంచి అది మన స్ట్రీట్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి 11 kV అయినా 33 kV అయినా స్టెప్ డౌన్ అయ్యేసి 440 వోల్ట్స్కి వెళ్ళిపోతుంది. అంటే 230 440 వోల్ట్స్కి వస్తుంది, అంటే 3 ఫేజ్కి. సో అక్కడి నుంచి మన ఇళ్లలోకి యూజ్ చేసుకుంటాం. మనం నార్మల్గా మనం వోల్టేజ్ యూజ్ చేసుకోవాలి అంటే పవర్ యూజ్ చేసుకోవాలంటే అది 230 వోల్ట్స్ ఉండాలి, అది ఇంటికి. 3 ఫేజ్ సప్లై అయితే 440 వోల్ట్స్ ఉండాలి. సో అలా అయితేనే మనం యూజ్ చేయడం అనేది కుదిరిద్ది. మిగతా మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు వచ్చిన ప్రాసెస్లో జనరేషన్ దగ్గర నుంచి వోల్టేజ్ అనేది హెవీ వోల్టేజ్ వస్తుంది. సో అక్కడి నుంచి సబ్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టెప్ డౌన్ అయ్యి మళ్ళీ మన స్ట్రీట్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చి అక్కడ స్టెప్ డౌన్ అయ్యి సో ఇక్కడ నుంచి ఆ తర్వాత లాస్ట్కి మన ఇళ్ళల్లోకి వస్తుంది. అండ్ ఈ వోల్టేజ్ అనేది మనకి వోల్టేజ్ అయినా కరెంట్ అయినా ఏంటంటే ఎప్పుడు మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఇది ఇంత స్టోరేజ్ అట్లాంటిది ఏముండదు. స్టోరేజ్ సంబంధించిందంటే ఓన్లీ డీసీ కరెంట్ ఉంటుంది. ఈ డీసీ పవర్లో అయితేనే స్టోరేజ్ అని ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే దాంట్లో స్టోరేజ్ అనేది ఏముండదు. ఏసీలో వితౌట్ స్టోరేజ్ నార్మల్గా మనం ఎంతైతే పవర్ అనేది వస్తుందో అంత యూజ్ చేస్తూనే ఉంటాం. సో అలానే జరుగుతుంది ప్రాసెస్ అనేది. దీంట్లో ప్రతి ఒక్క దాని గురించి మీకు ఒక్కొక్క వీడియోలో చెప్తాను. అంటే ఈ జనరేషన్ గురించి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మిగతా వీడియోలలో మీకు ఒక్కొక్క దాని గురించి చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.